తినే కొద్దీ తినాలి అనిపించేలాంటి ప్రసాదం ఏదైనా ఉన్నదంటే అది మన సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అనమాట. తింటుంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. అమృతంలా ఉంటది. పెళ్ళైన తర్వాత మనం మొట్టమొదటి అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత చేసే పూజ ఏదైనా ఉన్నదంటే అది మన సత్యనారాయణ స్వామి వారి రథమే. ఈ రథం చేసిన తర్వాత ఆ ప్రసాదం ఊరంతా పంచుతారు. ఊరంతా ఎంత మందికి పంచితే అంత మంచి జరుగుతుంది. ప్రసాదం కూడా అంతే బాగుంటది. ఈ రోజు అలాంటి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం పక్కా కొలతలతో ఇప్పుడైతే చేసి చూపిస్తాను మీకు. ఎప్పుడైనా ఇంట్లోనే తినాలనుకుంటే ఒక్కసారి ఇలా చేసి తినండి. తింటుంటే స్వర్గంలో తేలినట్టు ఉంటది. అంత బాగుంటది. ఒక్కసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. ఈ ప్రసాదం చేసి ఒక్క వారం రోజులు బయట నుంచుకున్నా కూడా అస్సలు పాడవద్దు. అంత బాగుంటది. అలా ఎలా చేయాలో ఈ రోజైతే ఈ వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రసాదం ఎలా చేయాలో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చేయడం కోసం అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి. నార్మల్దైనా పర్వాలేదు, ఇత్తడిదైనా పర్వాలేదు. అది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టుకుని గిన్నె అయితే కాస్త వేడెక్కిన తర్వాత అయితే ఒక 50 ml వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా కరిగిన తర్వాత కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోనే కిస్మిస్, జీడిపప్పు కాస్తంత ఎక్కువగానే వేసుకొని అయితే వేయించుకోండి. కొంచెం మంట అయితే మాత్రం లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఈ జీడిపప్పు, కిస్మిస్ మాత్రం కొంచెం కలర్ గానే ఉండాలి. బాగా కొంచెం డార్క్ కలర్ లోనే ఉండాలి. అలా అని మాడిపోకూడదు. అంతవరకు కూడా వేయించుకోండి. చూసారు కదా, జీడిపప్పు ఇంకా అలాగే కిస్మిస్ అయితే వేగిపోయి ఈ కలర్ లోకి వచ్చినంత వరకు అయితే వేయించుకోండి. కొంచెం బాగా వేగితేనే బాగుంటది టేస్ట్. ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటది. ఇంకా అవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో అయితే ఒక 2 గ్లాసుల దాకా అయితే రవ్వ అయితే తీసుకోండి. మనం ఈ ప్రసాదం కోసం వాడే రవ్వని గోధుమ రవ్వ అంటారండి. అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వని గోధుమ రవ్వ కూడా అంటారు. ఒక 2 గ్లాసులు అయితే రవ్వ తీసుకుని నెయ్యిలో వేసుకుని వేయించుకోండి. మనకి ఈ ప్రసాదం చేయడానికి టైం ఎక్కువ ఏదైనా పడుతుందంటే అది రవ్వ వేగడంలోనే. రవ్వ కాస్త కొంచెం సిమ్ లో పెట్టి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. బాగా వేపుకోండి. పచ్చివాసన అంతా పోవాలి. రవ్వ మంచి కలర్ రావాలి. కొంచెం డార్క్ గానే కలర్ రావాలి. అంతవరకు అయితే వేయించుకుని రవ్వ బాగా వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోండి. నేను ఇప్పుడు మా ఇంట్లో తినడం వరకే చేస్తున్నాను. లేదు మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే 4 గ్లాసులు రవ్వ అయితే వేసుకోండి. నేను 2 గ్లాసులు వేసాను కదా, మీరు 4 గ్లాసులు వేసుకోండి. ఇంకా వేయించుకున్న రవ్వనంతా ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత ఆ ప్లేట్ అయితే పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అయితే అదే గిన్నె అయితే పెట్టుకోండి. మా సైడ్ అయితే ఈ రథం చేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తారు. అలాగే దగ్గర వాళ్ళని కూడా పిలుస్తారు. ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా రవ్వ, పంచదార పట్టుకునే వెళ్తారు ప్రసాదం కోసం. ఇప్పుడు అదే గిన్నెనైతే స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇప్పుడు పాలు అయితే వేసుకోండి. చిక్కటి ఆవు పాలు అయితే కావాలి ఈ ప్రసాదం కోసం. లేదు అన్న నార్మల్ పాలైనా సరిపోతాయి. మనం ఇప్పుడు 2 గ్లాసులు రవ్వ వేసాం కనుక ఇప్పుడు పాలైతే మాత్రం 6 గ్లాసులు వేసుకోండి. అంటే ఒక గ్లాసుకి 3 గ్లాసులు చొప్పున పాలు అయితే వేసుకోండి. మొత్తం 6 గ్లాసులు పాలు అయితే వేసుకోండి. అందులోని ఇంకా పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసిన తర్వాత కాస్తంత పాలు అయితే మరగనివ్వండి. కొంచెం పొంగు వచ్చినంత వరకు అయితే పాలు అయితే మరగనివ్వండి. చూసారు కదా, పాలు అయితే మరిగిపోయి ఇంకా పాలన్నీ మరిగిపోయిన తర్వాత బాగా ఒకసారి అయితే కలుపుకొని ఇప్పుడు ఏదైతే మనం వేపుకొని రవ్వను పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ కొంచెం కొంచెంగా వేసుకోండి. మంటను సిమ్ లోనే పెట్టుకోండి. మంట సిమ్ లో లేకపోతే మాత్రం ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మొత్తం రవ్వ అంతా సరే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ ఉండండి. ఇంకా మొత్తానికి రవ్వ అంతా వేసిన తర్వాత అయితే గరిటతో నెమ్మదిగా అయితే కలుపుకోండి. చూసారు కదా, ఉండలు అయితే కట్టలేదు. కొంచెం కొంచెంగా వేసుకోవడం వల్ల, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇంకా రవ్వ వేసుకున్న తర్వాత అయితే కలుపుతూనే ఉండండి. అడుగు పట్టుకున్నానా, చూసారు కదా, మన రవ్వ వేసిన తర్వాత కాస్తంత ఉడుకుతుంది. కలుపుతూనే ఉండాలి. ఇందాక చెప్పాను కదా, రథం దగ్గరికి వెళ్ళాలందరూ నూక, పంచదార అలాగే కొబ్బరికాయ, అట్టిపళ్ళు పట్టుకుని వెళ్తారు. ఇంకా రథం అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రసాదం అయితే తీసుకుని వెళ్ళి పంచుతారు. ఇంకా వాళ్ళతో పాటు చుట్టుపక్కల వాళ్ళకి, దారిలో కనిపించిన వాళ్ళకి అందరికీ అయితే ఈ ప్రసాదం అయితే పంచుతారు. ఎంత మందికి పంచితే అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు కాస్త నూకుడికిన తర్వాత 3 గ్లాసులు పంచదార అయితే వేసుకోండి. 2 గ్లాసులు నూకకైతే 6 గ్లాసులు పాలు వేసాం కదా, ఇప్పుడు పంచదార అండి 3 గ్లాసులు పంచదార అయితే వేసుకుని బాగా కలుపుకోండి. మళ్ళీ ఒక 50 ml వరకు అయితే నెయ్యి అయితే వేసుకోండి. పంచదార వేసి కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఈ ప్రసాదం కల్లా మనకి కావాల్సింది ఎక్కువగా నెయ్యేనండి. నెయ్యి చాలా ఎక్కువగానే పడుతుంది. ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత బాగుంటది ప్రసాదం టేస్ట్. ప్రసాదం కొంచెం తొందరగా పాడవకుండా ఉంటది. ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒకసారి ఉడుకుతూ ఉంటది. చూసారా ఎంత బాగుంది, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా కాస్తంత ఉడికి దగ్గర పడిన తర్వాత ముందుగా వేపుకున్నాం కదా కిస్మిస్ అలాగే జీడిపప్పు, అవన్నీ వేసుకోండి. కాస్త కిస్మిస్ వదిలేసి మిగతావన్నీ వేసుకోండి. నేను కొన్ని సైడ్కి తీస్తాను. ఇంకా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత బాగా అయితే ఒకసారి అయితే కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటది ప్రసాదం మాత్రం.
కాస్త టైం పడుతుంది ప్రసాదం చేయడానికి. అంతేకాకుండా మనం ఈ ప్రసాదం చేసినంతసేపు స్టవ్ దగ్గర నిలబడి ఉండాలి, లేదంటే మాడిపోద్ది. ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత ఎలాచీ పౌడర్ వేసుకోండి. 1 స్పూన్ దాకా ఎలాచీ పౌడర్ అయితే వేసుకోండి. పౌడర్ లేకపోయినా 2 యాలక్కాయలు అయితే దంచేసి వేసుకోండి. నా దగ్గర పౌడర్ అయిపోయింది, అందుకే నేను దంచేసి వేసుకున్నాను. ఇక ఎలాచీ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఒక 4 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకుని బాగా అయితే కలుపుకోండి. ఇంకా మన ప్రసాదం అయితే దగ్గర పడిపోయింది, ఉడికిపోయింది. ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాసేపు అలాగే వదిలేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ముందుగానే చెప్పాను కదా, కొన్ని కిస్మిస్ అయితే పక్కన పెట్టండి అని. ఆ కిస్మిస్ అయితే పైన అలాగ వేసుకోండి. చూసారు కదా మనం ఎంత నెయ్యి వేసామో ఇప్పుడు తెలుస్తుంది. నెయ్యి మొత్తం పైకి అయితే తేలింది. ఇలా తేలాలి. తెలుసుగా మనం ఈ ప్రసాదం తిన్నప్పుడు చెయ్యి నిండా నెయ్యి తగులుతూనే ఉంటది. అలా నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే ప్రసాదం టేస్ట్ బాగుంటది, కొన్ని రోజులు పాడవకుండా ఉంటది. ప్రసాదం అంతా రెడీ అయిన తర్వాత కాస్తంత తులసిదల దగ్గర, కాస్తంత దేవుడి మూల దగ్గర అయితే పెట్టాను. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.